అబ్దుల్ కలాం గారు మూడు విశేషాలు ఉంది. జనవరి 26వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం. ఈ మూడు విశేషాలన్నా ఏంటి తెలుసా? మొదటిది, మన దేవుడు సజీవుడైన మన దేవుని విశ్రాంతి రోజు, పాత నిబంధన. రెండవది, ఆయన పునరుత్థానం, మరణాన్ని జయించి పునరుత్థానమైన రోజు. ఇది మొదటిది. రెండవది, మనం భారతీయులు, వీఆర్ ఇండియన్ కాబట్టి రిపబ్లిక్ డే. మూడవది ఏంటంటే గుంటూరు వెళ్ళే దారిలో కాజా, అక్కడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ వాళ్ళకి ఈ రోజు నుండి 26, 27, 28, 29 4 రోజులు ఇక్కడ కూటాలు జరిగింది. చాలా తర్వాత ఇక్కడికి వచ్చాను, ఆసక్తితో వచ్చాను. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను ప్రార్థనా పరంగా పాల్గొనాలని వచ్చాను. అయితే మీరు సేవకుడిగా అభిషేకించబడ్డ సేవకుడిని సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన యూదా గోత్రపు సింహం. ఎవరికి నేను చెప్పకుండా ఇలాంటి మాటలు ఇక్కడ జన్మించి ఈ గ్రామం పేరు కాజా. అయితే ఈరోజు మీకా 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అన్నాడు, అగ్నికి మైనం కరిగినట్టు ఆయన నడుస్తుంటేనంట, ఆయన నడుస్తుంటే పర్వతాలు కరిగిపోతాయి. అదేవిధంగా మీకా 7వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రార్థన ఆయన ఆలకిస్తానన్నాడు. కాబట్టి బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏ నిమిషం మనకి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఏ సంఘానికి వచ్చి క్రైస్తవుడిని యేసుని నమ్ముకుంటే మాత్రం ఎప్పుడూ ప్రార్థనలో నా భక్తి నేను విజయవాడ మన వీరిలో మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? అందులో వినపడతారు. జీవన్ కుమార్. ఏ ఊరు? సోమేశ్వరం. నాగేంద్ర బాబు. నాగేంద్ర బాబు, జీవన్ కుమార్. అడగగానే దేవుడు వారిని వారి కుటుంబాన్ని సమృద్ధిగా జీవించును గాక. మన వినికిడిలో దేవుడి జీవించును గాక. దేవుడి పరిచయంలో గాడ్ బ్లెస్ యూ.